అక్కడ ప్రత్యేక నగరంలో కూడా ఒక రాజధాని పెట్టాలనుకున్న పార్టీకి ఆల్టర్నేటివ్ ఇంకోటి చెప్తే అది బాగున్నా బాగాలేకపోయినా దాన్ని వ్యతిరేకించినట్టే కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని రాజకీయ విమర్శగా తీసుకుంటారు. ఇప్పుడు రేణుకా చౌదరి అమరావతికి అనుకూలంగా మాట్లాడితేనే తెలుగుదేశానికి ఇబ్బంది పెట్టేసింది. రాష్ట్రంలో జరగాల్సింది రాజధానిని ఎలా తక్కువ ఖర్చుతో కేంద్ర నిధులతో పెట్టాలి, విభజన చట్టంలో మిగిలిపోయిన ఎట్ట సాధించుకోవాలి, రాష్ట్రంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్ట కాపాడుకోవాలి, ఇట్లాంటి చర్చ జరగాల్సిన రాష్ట్రంలో పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేయాలి, దానికి భిన్నంగా రాజధాని చుట్టూ జరగడం అనేది రాజధాని అనేది ఒక పరిపాలన కేంద్రం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా రాజధాని చుట్టూ అభివృద్ధి జరగల. ఇప్పుడంటే మచిలీపట్నము, ఈ గుంటూరు, విజయవాడ ప్రజలు రేపటి ఎన్నికల్లో ఈ అంశానికి సంబంధించి ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఒక స్టబండ్ డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. నేచురల్గా ఇప్పుడు అమరావతిలో రాజధాని ఉంది, మా ప్రాంతానికి రాజధాని వస్తుందనే ఆశ ఎప్పుడు కలుగుతుంది? ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలగాలి, మీరు సరిగ్గా చేయకపోతే మేము చేస్తామన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉద్యమాల్లో ఎందుకు వచ్చారు ప్రజలు? వాళ్ళు చేయడానికి అడ్డుకుందాం, పొరపాటున చేశారంటే మనం వస్తే తిరిగి తీసుకుందాం. కానీ ప్రజలకు విశ్వాసం వస్తుంది, మనం పోరాడిన ఫలితం అప్పుడే తక్కువ వస్తారు. ఇప్పుడు వాళ్ళకి సలహా మాత్రమే ఇచ్చినారు, సలహా ఇస్తే సలహాగానే మారిపోతుంది. రెండో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు చెప్పాడు కదా, గతంలో చేయలేదు కాబట్టి ఏమైనా అమరావతికి ఆనుకొని ఇవన్నీ ఉంటాయి, విజయవాడ కావచ్చు, గుంటూరు, అమరావతి సరౌండింగ్ ఉంటాయి. అమరావతిని పట్ల ఆసక్తి లేదు కాబట్టి ఆ ప్రాంతంలోనే ఇంకో చోట పేరు చెప్తున్నాడా అనే అనుమానం కూడా వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ జగన్ గారు చేయాల్సింది మావిగన్ పట్ల తన సొంత అభిప్రాయం చెప్పాలి, వాళ్ళని డిమాండ్ చేయాలి, మేము వస్తే చేస్తా ఉండాలి. ఈ రెండు చెప్పినప్పుడు కాబట్టి అప్పుడు ఆ ప్రజలు నమ్ముతారు. అప్పుడు కూడా మళ్ళీ 3 రాజధానులు అవన్నీ చర్చకొస్తాయి. కాబట్టి రాజధాని పైన ఒక హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు దాన్ని ప్రెజర్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు స్పందిస్తారు. అలా కాకపోతే కొంత నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు అమరావతి ఓకే, దాంతో పాటు మావిగన్ అంటున్నారు. అంటే దీనివల్ల జగన్ కు రాజధాని విషయంలో స్పష్టత లేదు అని అనుకునే అవకాశం ప్రజల్లో ఉండే అవకాశం ఉందంటారా? స్పష్టత కన్నా అంటే ప్రజలు ఏమనుకుంటారు కదా, ఒకటి జగన్ గారు ఆలోచన, ఒకటి జగన్ గారికి స్పష్టత లేక కాదు, ప్రజలకి మన దేశంలో రాజధాని అనే దానికి సంబంధించి ఒక రకమైన సాంప్రదాయం ఉంది. ఒకసారి రాజధాని పెట్టేస్తే దాన్ని మార్చకూడదు. దేశంలోగానే ఉన్న రాజధాని మార్పు అనేది ఒక సందర్భంలో ఢిల్లీ టు ఔరంగాబాద్ అది వచ్చి మార్చారు. ఇట్లాంటి అప్పుడు తప్ప ఢిల్లీ ఎప్పుడు కూడా రాజధాని మార్పు జరగలేదు. రాజధాని మార్పు జరగలేదు కాబట్టి రాజధాని మార్పు అనేది ఒక పెద్ద ప్రమాదం. రాజధాని సర్వస్వం, ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఉన్నాయి కదా, అంటే అవే ప్రపంచం అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఆస్ట్రేలియాలో కాన్బెర్రా ఆ దేశ రాజధాని, కానీ ఆ దేశ రాజధాని, రాష్ట్ర రాజధాని కాదు. ఆ రెండోది ఆస్ట్రేలియా అనేది టాప్ 7 దేశాల్లో ఒకటి. కానీ అలాంటి ఆస్ట్రేలియా దేశ రాజధానికి ఎయిర్పోర్ట్ లేదు. మా తిరుపతి 3-4 లక్షల జనాభా ఉంటుంది, అంతే జనాభా ఉంటుంది. సిడ్నీ, మెల్బోర్న్ లాంటి మహానగరాలు ఉన్నాయి. అంటే పాయింట్ ఏంటంటే రాజధానికి అభివృద్ధికి సంబంధం లేదనేది ప్రపంచ అనుభవాలు చెప్తున్నాయి. కానీ మనం ఏం చెప్తున్నాము, రాజధాని సర్వస్వం అని జనం నమ్మిన తర్వాత మార్పుని అంగీకరించరు. మంచో చెడ్డో ఆనే ఉండాలంటారు. కాబట్టి రాజధాని పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సమగ్రమైన చర్చ పెట్టి దానిపైన నిర్మాణాత్మకంగా మాట్లాడుతూ తాను నిర్మాణాత్మక వైఖరి తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ప్రజల్లో స్పందన కానీ ప్రతిస్పందన. అయితే ఒకటి రాజకీయ పార్టీల ధైర్యం ఏంటంటే రాజధాని అంశం ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించట్లేదు. 2 సార్లు మీరు చూడండి, ఇప్పుడు మొన్న 24 ఎన్నికల్లో జగన్ గారు హైకోర్టు ఇస్తానన్నాడు కర్నూలుకి, ఆడ ఓడిచ్చేసి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది, ఇక్కడే పెట్టాలనింది. వ్యతిరేకించిన పార్టీని గెలిపించారు, ఇస్తానన్న పార్టీని ఓడించేశారు కర్నూలులో. ఇప్పుడు విశాఖపట్నానికి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ సీఎం ఆడనే ఉంటానన్నాడు, అంటే సీఎం ఉంటా అంటే అదే రాజధాని. కానీ అదే రాజధాని చేస్తానన్న జగన్ ఓడించేసినారు, దాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశాన్ని గెలిపించినారు. ఇది 24 ఎన్నికల్లో కనిపిస్తాను. 19 ఎన్నికలు చూడండి, వీళ్ళన్నా ఇస్తానన్నారు. 19 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశాడు అమరావతికి రాజధాని, అన్ని కట్టేసిన అసెంబ్లీ సెక్రటరీ టెంపరీ పేరుతో. కానీ ఆ రాజధానిలో భాగంగా ఉన్న ఆ రాజధాని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అన్నింటిలో తెలుగుదేశం ఓడిపోయింది. అంటే రాజధాని ఇస్తానన్న జగన్ గారి హామీలో ఇస్తానన్న విశాఖపట్నం, కర్నూలులో వైసీపీ ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇచ్చేసిన దీనిలో వాళ్ళ కొడుకుతో సహా ఓడించేసినారు మంగళగిరిలో. అంటే దీని అర్థం ఏంటి, రాజధాని అనేది ప్రజా తీర్పును నిర్ణయించదు.
ప్రజా తీర్పు నిర్ణయించే 100 అంశాలు అదొక అంశంగా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. కాబట్టి జగన్ గారి దీంతో వ్యతిరేకత వచ్చేస్తుంది, అనుకూలత. కాబట్టి ఒక అసౌకర్యం ఏంటంటే మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఏంటి అప్పుడేమో అమరావతి, తర్వాత 3 రాజధానులు, మళ్ళీ ఇప్పుడేమో మావిగన్ను, ఇట్ట కాకుండా స్టబన్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందన్న భావన వస్తుంది. అది తీసుకోకపోతే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ లో కొంత వ్యతిరేకత. కొన్ని వ్యూహాలు పురుషోత్తం రెడ్డి గారు రాజకీయాల్లో అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారని తెలుసుకోవడానికి మీడియాకు లీక్ ఇవ్వడం కావచ్చు, ఇలా అనుకుంటున్నామని ఒక ప్రతిపాదన తెర మీద తీసుకొస్తే దాన్ని వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఫ్యూచర్ లో అగ్రెసివ్ గా వెళ్ళొచ్చా అంటే 3 రాజధానులు అన్న అంశాన్ని అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఏ రేంజ్ లో జనాల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేశారు. అది ఏమైందో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఈ అంశానికి సంబంధించి వ్యూహాత్మకంగానే క్షేత్రస్థాయిలో ఒక రాయి వేసి దీన్ని వచ్చే రెస్పాన్స్ బట్టి రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి దీన్ని నష్టంగా మలుచుకోవడానికి అంటే వైఎస్ఆర్సీపీ ఉపయోగించుకుంటుంది అని అనుకోవడానికి అన్న అవకాశం ఉందంటారా? రాజకీయ పార్టీ ఏదైనా సరే ప్రయోగాలు చేస్తుంది. దీని ఆలోచన ఎట్టుంటుంది, దీని ప్రయత్నం ఎట్టుంటుంది అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల యొక్క పల్స్ని బట్టి కూడా వాళ్ళ వైఖరిలు మార్చుకోవచ్చు, లేకపోతే కొత్త ఆలోచన చేయొచ్చు. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఇది సహజం. కాకపోతే మీరు ఒక వైఖరి తీసుకున్నప్పుడు నేను ఒక వైఖరి తీసుకుంటానుగా. ఇప్పుడు జగన్ గారు మావిగన్ అని అంటారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కర్నూలులో క్వశ్చన్స్ అడుగుతుంది, మీరు హైకోర్టు ఇస్తానని ఎవరా, అన్ని మాయిగన్లో పెడతారా, ఇక్కడ ఇస్తారా? విశాఖపట్నానికి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అన్నారు, అప్పుడు మావిగన్ ఎట్ట సాధ్యం అవుతుంది? విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, కర్నూలు హైకోర్టు ఇచ్చేస్తే ఇంకా మావిగన్లో ఇంకేం పెడతావు? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని వస్తాయి. కాబట్టి మీకున్న అడ్వాంటేజ్ మీరు ఎత్తుకుంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్ పైపిచ్చు అటాక్ చేస్తారు కదా. జగన్ కి అమరావతి అంటే ఇష్టం లేదు కాబట్టి మావిగన్ అన్నాడు, గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పటి నుంచి అటాక్ చేస్తారుగా ప్రత్యర్థి. కాబట్టి ప్రత్యర్థికి అవకాశం ఉంటుంది. వైసీపీ కూడా ఇది పల్స్ ఎట్లా ఉంటుందో గమనించి ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కేవలం ఇది హాలీవుడ్ తరహాలో ఈ మావిగన్ అనే టైటిల్ తెర మీద తీసుకురావడం వల్లే చర్చ పక్కదారి పట్టింది. అసలు ఆ టైటిల్ అనౌన్స్ చేయకుండా ఆయన ఇలా అనుకుంటున్న ప్రపోజల్ అనేది మాట్లాడి ఉంటుంటే ఇంత రచ్చ అవ్వకపోయేది అన్న ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దీని గురించి ఏమంటారు? పేరుకి సంబంధం లేదు. మావిగన్ కాబట్టి ఇంకో పేరు పెట్టుకోవచ్చు. పేరు పంచాయతీ కాదు. అమరావతి పంచాయతీ అవుతుంది కదా. మావిగన్ అని ఉంది అని అంటే దాంట్లో జగన్ ఆయన పేరే పెట్టి చూసుకుంటున్నారనే కదా వీళ్ళు చేస్తున్న పంచాయతీ. ఇప్పుడు ఆయన చెప్పొచ్చు, ప్రభుత్వం అది జగన్ మావిగన్ కాబట్టి ఇంకోటి పెట్టచ్చు పేరు. అదేం అమరావతి, దీనికి అమరావతి అని పేరు పెట్టారు, అదేం పెద్ద ఇష్యూ కాదు. అంటే పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేరు కన్నా ప్రపోజల్ ఏంటి, అమరావతి ప్రజెంట్ రాజధానికి ఆల్టర్నేటివ్ గా చెప్తున్నాడు. ఇది అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయి, వృధా ప్రయాస అవుతుంది, ఇది నష్టం రాష్ట్రానికి. కాబట్టి ఇదంటే అర్థం ఏంటి, అది దీంట్లో రాజధాని పెట్టాలి, దీని ఆనుకొని అది అభివృద్ధి చెందిన కాలం చెందుతుంది, అక్కడంటూ ప్రత్యేక నగరం రాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోపం ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ ప్రత్యేక నగరం ఒక రాజధాని పెట్టాలనుకున్న పార్టీకి ఆల్టర్నేటివ్ ఇంకోటి చెప్తే అది బాగున్నా బాగాలేకపోయినా దాన్ని వ్యతిరేకించినట్టే కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని రాజకీయ విమర్శగా తీసుకుంటారు. ఓకే, ఇంకో చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది ఏంటంటే అసలు ఏపీకి కావాల్సింది చట్టబద్ధతన, ప్రత్యేక హోదానా? ఆ అంశాన్ని అసలు ఎలా మర్చిపోతున్నారు వేరే వాళ్ళు? దానికోసం అంటే గతంలో ఈ ప్రత్యేక హోదా కోసం సంబంధించి అంటే టీడీపీ వచ్చిన హయాంలో ఢిల్లీకి వెళ్ళి పంచాయతీ పెట్టింది చూసాము. వైఎస్ఆర్సీపీ వచ్చేసి దానికి సంబంధించి ఖచ్చితంగా మమ్మల్ని పదవిలోకి తీసుకొస్తే మెడల్ వంచి కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామంటూ 2 పార్టీలు ఉదరగొట్టిన సందర్భాలు మనం చూసాము. ఈ చట్టబద్ధత మీద తీసుకొచ్చిన శ్రద్ధ ప్రత్యేక హోదాకు సంబంధించి ఎందుకు చూపించట్లేదు? నిజంగానే ఏపీకి చట్టబద్ధత కావాలా, ప్రత్యేక హోదా కావాలా? ఒకటి, బైఫర్కేషన్ యాక్ట్ సవరణ నేను ముందు ప్రస్తావించినట్టు విభజన హామీలు కేంద్రం మనకిచ్చిన పొలిటికల్ అష్యూరెన్స్ అమలు కోసం జరగాలి. అందుకు భిన్నంగా జరిగింది. కేవలం రాజధాని పైన చర్చ పార్లమెంట్ చేయకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది, జరిగింది. కానీ ఇప్పుడు ఎప్పుడు సాధ్యం అవుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి అంటే అధికార పార్టీ ఆ ప్రయత్నం చేయాలి, వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు చేయట్లేదు, ప్రతిపక్షం దాని ప్రధాన డిమాండ్గా ముందు తీసుకెళ్ళాలి. మొన్న సవరణ ప్రతిపాదించారు. యాజ్ పర్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ప్రకారం రాజధాని అనేది రాష్ట్ర సబ్జెక్ట్ అన్నారు, మీరే సుప్రీంకోర్టులో హైకోర్టు చెప్పారు. మళ్ళీ ఈ చట్ట సవరణ ఏడెందుకు? కాబట్టి మీరు ఏదో క్యాబినెట్లో ఆమోదించండి. ఈ చట్ట సవరణ ఏం చేయాలంటే ప్రత్యేక హోదా, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీ, కడప స్టీల్ ప్లాంట్ పెండింగ్ ఉన్నాయి కదా బడ్జెట్లో, అవన్నీ అమలు కోసం మరో ఇంకో 10 ఏళ్ళు పొడిగించి చట్ట సవరణ చేయాలని కానీ వైసీపీ కానీ గట్టిగా అడిగి ఒప్పుకోకుండా వాయికాట్ చేస్తుంటే ఇంకో చర్చ నడుస్తుంటుంది. ఒకటి అధికార పార్టీ మర్చిపోయింది, ప్రతిపక్షం దాని కాకుండా ఇంకొక అంశాన్ని లేవనెత్తారు. 2 ప్రత్యేక హోదాకు సంబంధించిన కేంద్రం ఎప్పుడో చెప్పేసింది మేము ఇచ్చే ప్రసక్తి లేదని. తెలుగుదేశం పార్టీ భిన్నంగా ఉంది, వైసీపీకి ఉన్నా కూడా అది ప్రతిపక్షం. కాబట్టి ఇది చర్చకే ఉపయోగపడుతుంది తప్ప పోరాటానికి ఉపయోగపడదు.
ఓకే. అంటే దీనికి సంబంధించి ప్రజల నుంచి రావాల్సిన ప్రతిపాదన ఏంటి అనంటే మీ సమాధానం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మనం చూసాం. పోరాటం అనేది రాజకీయ నాయకులు తెర మీద తీసుకొచ్చినా, దానికి సంబంధించి ఎన్ని కోట్ల మంది రోడ్ల మీదకొచ్చారు. రాష్ట్ర సాధన కోసము ఎంత పెద్ద యుద్ధం జరిగిందో మనం చూసాం. ఇన్ కేస్ దీనికి సంబంధించి అంటే ఏపీ ప్రజల నుంచి ఏంటసలు రావాల్సిన స్పష్టత అంటే ఏం చెప్తారు? స్పష్టత రాష్ట్ర ప్రజల కన్నా పార్టీలకు రావాలి. ఇప్పుడు ఓకే. తెలంగాణ ఉద్యమానికి లీడ్ చేసేదానికి ఒక పార్టీ ఉంది. కేవలం ప్రజలే రాల. టీఆర్ఎస్ పార్టీ, దానికి అనుగుణంగా జేఏసీ తెలంగాణ. అది ఎవరు జేఏసీ తెలంగాణ పేరుకే గాని దానికి టీఆర్ఎస్ బలంగా ఎన్నుదన్నుగా ఉండింది. అట్లా ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజ్ ఉద్యమాలు, మెడికల్ కాలేజీ పీపీఎల్‌కి వ్యతిరేకంగా ఉద్యమం నడిచింది. ప్రజలు చేసినారా? ప్రజలే చేసినారు. కానీ వైసీపీ లీడ్ చేసింది. కాబట్టి లీడ్ పార్టీలు చేస్తే ప్రజలు స్పందిస్తారు. లీడ్ చేసే పార్టీ విశ్వసనీయత కలిగి ఉండి బలమైన పార్టీ అయితే అది మరింత బలమైన పోరాటంగా మారుతుంది. కాబట్టి ప్రజలకి నాయకత్వం వహించే ఒక వేదిక, దాని యొక్క శక్తి సామర్థ్యాల బట్టి ప్రజల యొక్క స్పందన, లేకపోతే ప్రజలు మనసులో పెట్టుకొని ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లేస్తారు. కాబట్టి ఇది ప్రత్యేక హోదా అనేది ఒక ఎన్నికల స్టంట్ తప్పితే ఇక అది ఎప్పటికీ సాధ్యం కాదు. సాధ్యం చేయాలన్న ఆలోచన దిశగా పార్టీలు కూడా అడుగులు వేయవు, అంతేనా? అబ్సల్యూట్లీగా. తెలంగాణ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు, పోరాడే పార్టీలకు అంత ఆసక్తి లేకపోవడం అది అట్లా పెండింగ్ పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మావిగన్ కి సంబంధించి ఆ 110 కిలోమీటర్ల భూమి ధరలు పెరగడం తప్పితే అదర్వైజ్ అయితే ఇప్పుడు ఏమి ఉండదు. దానివల్ల వాళ్ళకి రెట్టింపు ఆశ, దాంతో ఒక చిన్నపాటి ఏంటిది రగడ స్టార్ట్ అవుతుంది అన్న వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. దీని గురించి ఏమంటారు పురుషోత్తం గారు? దీనిలో పెద్ద మార్పు రాదు. ఎందుకంటే ప్రజెంట్ అమరావతి అయితే ప్రభుత్వం ఉంది కాబట్టి ఈయన ప్రతిపాదించినా కూడా పెద్ద రాదు. బట్ రాజకీయ రగడ కన్నా ఈ చర్చ ఎక్కువ అవుతుంది. సోషల్ మీడియా వీటిలో ఎక్కువ అవుతుంది చర్చ. ఖచ్చితంగా అధికార పార్టీ చేస్తుంది, ప్రతిపక్షం కౌంటర్ చేయక తప్పదు. కాబట్టి చర్చకి దారి తీస్తుంది తప్ప అక్కడ ఫీల్డ్ లో పెద్ద మార్పులు వచ్చేస్తాయని ఇప్పటికిప్పుడు అనుకోలేదు. మొత్తానికి మరి రాజధాని అంశము రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉంది ఏంటంటే, ఇప్పుడు అది చట్టబద్ధత తీసుకురావడం వల్ల ఇప్పుడు అప్పుడే పూర్తి కాదు అంటూ ప్రతిపక్షానికి ఒక అస్త్రం ఇచ్చారు అనేది ఒక వాదన. ఇంకా 10 ఏళ్ళైనా సరే రాజధాని అంశం కొలిక్కి వస్తుందా? ఎందుకంటే రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు సంఖ్యాబలం పెరిగినప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు రాజ్యాంగంలోనే ఉంది కదా. ఈ చట్టబద్ధత అనేది ఎంతవరకు నిలబడుతుంది అనేది మరొక. ఖచ్చితంగా ప్రతిపక్షం రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే రాజధాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందులో అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా విస్తృతమైన ఏకాభిప్రాయం అన్నా తీసుకోవాలి. అన్ని పార్టీల ఏకాభిప్రాయం తీసుకోవాలి. అభిప్రాయం తీసుకోకపోయినా మీరు చేసే పని ఇంకొకరు వచ్చిన వాళ్ళు దాన్ని ఏం చేయలేని టచ్ చేయనట్టు వృత్తిలో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు పోలవరం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, చంద్రబాబు గారు, జగన్ గారు, మళ్ళీ ఇంతమంది మారిన పోలవరాన్ని టచ్ చేసే పరిస్థితి లేట్ అవ్వచ్చేమో కానీ, అంటే రాజధానిలో జరిగే నిర్మాణాలు, రాజధానిలో జరిగే డెవలప్మెంట్ అన్నది అక్కడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు దాన్ని టచ్ చేస్తే ఆ పార్టీ చాలా తప్పు చేసింది అవుతుంది అనే ఒక లెవెల్కి వస్తే అప్పుడు రాజధానిలో మార్పులు జరగవు. మొదటి అంశం. రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు బట్టి కూడా దాని భవిష్యత్తు ఆధారపడు. నెక్స్ట్ నిన్న సభలో ఎంపీ రేణుకా చౌదరి చేసిన కామెంట్స్ ప్రెసెంట్ పెద్ద డిస్కషన్ ని క్రియేట్ చేశాయి. అమరావతి అప్పుడే అన్నాం కమరావతి అనేసని, చెప్పరాక అమరావతి అనేసని. దీని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు సమస్య ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక ఇబ్బంది. రేణుకా చౌదరి అమరావతికి అనుకూలంగా మాట్లాడితేనే తెలుగుదేశానికి ఇబ్బంది పెట్టేసింది. ఇప్పుడు జనరల్ గా ప్రతిపక్షాలు అప్పుడు కొంతమంది ఇట్లా కులం పేరుతో మాట్లాడారు. నిజానికి ఎట్లవుతుంది, ఆ భూములు అవన్నీ ఉంటే ఒక కులం ఏదైనా డామినేషన్ ఉండొచ్చు కానీ మొత్తం అదే కులం ఉండదు. కాబట్టి అది అమరావతి కాదు, ఇంకేదైనా పేర్లు పెట్టుకోవచ్చు, అమరావతి కాదు. కాకపోతే ఇంతకాలం తెల్ల రాజకీయ ప్రత్యర్థులు పరోక్షంగా మాట్లాడారు. ఇప్పుడు డైరెక్ట్ గా హౌస్ లో నిజానికి బహుశా హౌస్ లో మాట్లాడడం నిజానికి అది రికార్డు నుంచి కూడా తొలగించాలి. కులం పేరు వాడకూడదు. అట్లా వాడేసింది. బహుశా ఎందుకో దాన్ని ఎవరు పట్టించుకోలేదు. బేసిక్ గా ఈ పదం వాడడం వల్ల ప్రతిపక్షాలకు ఆయుధం అయింది. రేణుకా చౌదరి గారు కూటమి ప్రభుత్వానికి సమర్థిస్తున్నట్టు పైకి కనపడినా ఆమె చేసిన వ్యాఖ్య ప్రతిపక్షానికి పెద్ద అసెట్ అయిపోయింది. మాట్లాడిన వ్యక్తి అపోజిషన్ కాదు, అమరావతికి అనుకూలమైన వ్యక్తి. అమరావతికి అనుకూల వ్యక్తి కామెంట్ చేయడం వల్ల రేణుకా చౌదరి గారు చెప్పారు కదా ఫలానా అని మేము అదే అంటా ఉంటారు. రేపు ప్రపంచ పార్లమెంట్ లో చెప్పారు వాడు. ఖచ్చితంగా రేణుకా చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి అనవసరమైనటువంటి గందరగోళాన్ని తెచ్చిపెట్టారు. చంద్రబాబు గారిని డిఫెన్స్ లో పడేశారు, అంతే కదా. ఖచ్చితంగా ఆన్సర్ చేయలేరు కదా. కనీసం ఇప్పుడు ఆమె విమర్శించాలి కదా. గతంలో కులం పేరుతో మాట్లాడిన వాళ్ళందరినీ మీరు అన్నారు, ఇప్పుడు ఆమెను కూడా అనాలి కదా. ఎట్లా అంటావు అనేసి అనలేదు.
కనీసం ఏం చేయాలి, రికార్డు నుంచి తొలగించమన్న లోక్సభ స్పీకర్ గారిని అడగాలి. కాబట్టి ఖచ్చితంగా రేణుకా చౌదరి గారి ప్రకటన అమరావతికి లాభం చేయకపోగా నష్టం చేస్తుంది. మొత్తానికి ఏపీ సమస్యలన్నీ పక్కదారి పట్టిపోయి ప్రెసెంట్ రాష్ట్రాన్ని చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయం గురించి చివరిగా ఏం చెప్తారు? ఒకటి చాలా అభ్యంతరకరం, ఈ రోజు రాష్ట్రంలో జరగాల్సిన చర్చ పోలవరం, రాష్ట్రంలో జరగాల్సిన చర్చ రాయలసీమ నీటి ప్రాజెక్టులు, రాష్ట్రంలో జరగాల్సింది రాజధానిని ఎలా తక్కువ ఖర్చుతో కేంద్ర నిధులతో పెట్టాలి, విభజన చట్టంలో మిగిలిపోయిన ఎట్లా సాధించుకోవాలి, రాష్ట్రంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్లా కాపాడుకోవాలి, ఇట్లాంటి చర్చ జరగాల్సిన రాష్ట్రంలో పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేయాలి, దానికి భిన్నంగా రాజధాని చుట్టూ జరగడం అనేది రాజధాని అనేది ఒక పరిపాలన కేంద్రం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా రాజధాని చుట్టూ అభివృద్ధి జరగల, సంబంధం అనేక విషయాలు జరిగాయి. మన రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో పూణే, ఒకప్పుడు ముంబై ఉంది, కానీ ముంబై కన్నా పెద్దది కాకపోయినా ఆర్థిక రాజధానిగా పూణే బ్రహ్మాండంగా అభివృద్ధి అంతా ఉంది. గుజరాత్ లో అట్లే కనిపిస్తుంది మనకు. కాబట్టి రాజధానికి అభివృద్ధికి సంబంధం లేదు, కానీ రాజధానికి అభివృద్ధికి సంబంధాన్ని అంటగట్టి అదే ప్రపంచం అని చెప్పడం ద్వారా ఈ సమస్య వస్తూ ఉంది. ఏకాభిప్రాయం సాధించడంలో ప్రభుత్వం ఒక చొరవలో లోపాల వల్ల కూడా ఇది జరుగుతుంది. కాబట్టి దురదృష్టం, కానీ ఇంకా చాలా కాలం పాటు ఇది కొనసాగే అవకాశం కనిపిస్తాం. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.